పత్రిజీ గారి ఆశీస్సులతో వారి యొక్క సంకల్పంతో మహోత్తర బాబాజీ ధ్యాన కేంద్రాన్ని ఎంతో మాస్టర్ సహకారంతో సీనియర్ మాస్టర్స్ అందరూ కలిసి చక్కగా నిర్వహిస్తూ అమావాస్య పౌర్ణమి ధ్యానాలతో పాటు ప్రతి శనివారం సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధ నిర్వహించుకుంటున్నాము. మరి ఇటువంటి కార్యక్రమానికి వచ్చి మీరు ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను, ముక్తిని పొందవచ్చు. మీరు వచ్చినందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతిరోజు మీరు ఇంటి దగ్గర ధ్యానం చేసుకోవాలి. వారం వారం వచ్చి ఇంకో సెంటర్లో ఇంకో వారం అట్లా రెగ్యులర్గా ఈ సత్సంగం అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ధ్యానం ఒకటే సరిపోదు, సజ్జన సాంగత్యం కూడా అవసరం. మరి రాధ మేడం గారు కానీ, మహేశ్వరి మేడం, ఇంకా ఈ మేడం కొంతమంది దీన్ని కొంతవరకు వాళ్ళకు సేవ చేసే గుణము వాళ్ళకు కూడా భాగ్యం కల్పించిండు మహోత్తర బాబాజీ సెంటర్ వాళ్ళు. నాకు కూడా చెప్పడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఇదంతా నేను ఉద్ధరించుకుంటాను, వాళ్ళని ఉద్ధరించుకుంటున్నారు. నేను అన్నం తింటే నాకు కడుపు నిండుతుంది, పక్క వాళ్ళకు నిండదు, వాళ్ళు తినాల్సి వస్తుంది. ఈ ఆధ్యాత్మికత మోక్ష మార్గం కూడా తనకు తాను తెచ్చుకోవాలి, ఉన్నదాన్ని తెలుసుకోవాలి. సరే, ఈరోజు మీరందరూ చక్కగా ధ్యానం చేసుకున్నారు. ఒక మంచి వాక్క్షేత్రం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ దగ్గర షేర్ చేసుకుంటాం. మనము మానవులందరూ భూమి మీద 3 క్షేత్రాలలో మనం జీవిస్తుంటాం. ఎవరైనా, నేను కావచ్చు, ఇంకోరు కానీ, ఒక గురువు కానీ, ఒక శిష్యుడు కానీ, ఒక సీఎం కానీ, ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, గవర్నర్ కానీ, ఎవరైనా సరే 3 క్షేత్రాల్లో జీవిస్తాం మానవులందరూ కూడా. ఒకటి ఆలోచనలు అంటే భావనా క్షేత్రం, రెండవది మాటలు అంటే వాక్క్షేత్రం, మూడవది చేష్టలు. ఈ 3 గురించి తెలుసుకున్నాం. ఇవి మనం తెలుసుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మన బరువు అంతా తగ్గిపోతుంది. ఇక్కడ ఉండే ఆ భారం అనేది తగ్గిపోయి చాలా రిలీఫ్గా అయిపోతాం. మీకు నేను ఒక క్వింటల్ బరువు మీ తల మీద పెట్టినా, మీకు 5-10 నిమిషాలకే చాలా ఇబ్బంది అయ్యింది. నేను దాన్ని దించిన అనుకోండి కిందికి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. భారం తగ్గిపోయింది, మంచిగా అవుతాం. నేను ఈ క్లాస్ విన్న రోజు చాలా ఆశ్చర్యానికి లోనైనా నేను. అంటే మనకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయా భూమి మీద, తెలుసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటామా. తినగా తినగా ఏమో తీయగా ఉండు, తినగా 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 చేదు కూడా స్వీట్ అవుతుందంట. తినగా తినగా ఈ స్పిరిచువాలిటీ కూడా వినంగా 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 మనం యోగం అవుతాం, ఆనందంగా జీవిస్తాం. అందుకే వినడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వినడం నేర్చుకోవాలి మనం, అది కూడా అభ్యాసం కావాలి. ఉట్టి రాదు వినడం, మనసుతో ఉంటే శరీరం ఒక దగ్గర ఉంటుంది. అట్లా కాదు, వినే దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, కృష్ణుడు చెప్తుంటే అర్జునుడు ఎంత చక్కగా విన్నాడు, రాముని దగ్గర ఆంజనేయుడు ఎంతో చక్కగా విన్నాడు. అట్లా అత్తిగారి దగ్గర మనం కూడా ఎంతో అద్భుతంగా విన్నాం. చక్కగా నోరు మూసుకొని గురువుని అయితే ప్రశ్నలు వేయకుండా మౌనంగా ఉండి ఆయన చెప్పిన ప్రతి వాక్కును మన బుర్రలో పెట్టుకొని దాన్ని అమలు చేస్తున్నాం. సరే, ఇవి నేను చెప్పే మాటలు మాకు కాదు, అవి ఎవరికో అనుకుంటే పొరపాటు. ప్రతి మానవునికి సంబంధించిన విషయాలు ఇవి. ఆలోచనలు, దీన్ని భావనా క్షేత్రం అనొచ్చు. మన మనసు ఎప్పుడు ఆలోచిస్తుంటుంది, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. మనసు వేరే, చిత్తం వేరే. చిత్తము అంటే ఆలోచనల పుట్ట. మన ఒక సంచిలో మొత్తం బియ్యం పోస్తే ఎట్లా నిండుతుందో, ఆ చిత్తంలో రకరకాల ఆలోచనలు, రకరకాల సంస్కారాలు బలంగా ఉన్నాయి, పీడై ఉన్నాయి. అవి బయటకు వస్తుంటాయి అన్నమాట అప్పుడప్పుడు. ఈ ఆలోచనలలో పాపం లేదు, పుణ్యం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకో. నీకు ఏ ఆలోచన వచ్చినా బాధపడద్దు. నాకు ఇటువంటి ఆలోచన వచ్చిన ఎందుకో, దీంట్లో ఏమైనా పాపం తగ్గుతుందే అని మాత్రం అనుకో. ఎందుకంటే దాని పని అది. రకరకాల ఆలోచన చేస్తుంటుంది మనసు. వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు, వాడిని చంపింటే బాగుండే, బుద్ధి ఉంటే బాగుండే, నాకన్నా వాళ్ళే ముందుకు ఉన్నారు, లేదంటే వాళ్ళకన్నా చాలా బాగున్నా. ఎట్లాంటి ఆలోచన వచ్చినా, ఎంత నీచమైన ఆలోచన వచ్చినా, ఎంత దుఃఖంతో కూడుకున్న ఆలోచన వచ్చినా, ఓర్వలేని ఆలోచన వచ్చినా పట్టించుకోవద్దు. దాంట్లో పాపం ఉండదు, పుణ్యం ఉండదు. నిజంగా ఒకవేళ ఆలోచన పుణ్యం పాపం ఉంటే, నేను ఒక 1000 మందికి భోజనం పెట్టినట్టు మనసులో అనుకుంటాను, పెట్టను. ఇంక మనసులో అనుకుంటా తినాను, నాకు పుణ్యం రాదు. ఎందుకు ఇంకా అనుకుంటా రాదు. ఇది కూడా
నేను వాళ్ళకు భోజనం పెట్టాలి, వాళ్ళు కడుపు నిండాలి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నాకు ఆ పుణ్యం వస్తుంది. అంటే ఉట్టి ఆలోచించడం వల్ల ఈ పుణ్యం లేదు, పాపం లేదు. నేను ఒక 100 మందిని చంపినట్టు, దోసుకున్నట్టు, ఒక బ్యాంకు లూటి చేసినట్టు నేను ఊహించుకున్నాను, నేను ఆలోచించుకున్నాను. నాకేం పాపం లేదు. ఆలోచనలులా పాపం లేదు, పుణ్యం లేదు. అవి వస్తుంటాయి పోతుంటాయి పట్టించుకోవద్దు. ఆలోచనలు ఎవరైతే పట్టించుకోరో వాళ్ళు యోగులు. ఆ ఆలోచన పట్టించుకోకుండా కావడానికే ధ్యానం చేయాల్సి వస్తుంది. అంటే సినిమా చూస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, మనకేం కాదు. ధ్యానంలోకి వచ్చినప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి, పట్టించుకోవద్దు. మన కుటుంబ సభ్యుల గురించి, భర్త గురించి ఏమేమో చెడ్డగా ఆలోచనలు వస్తుంటాయి. నేను చచ్చిపోయితే బాబు ఎప్పుడు మీద మనవయ్యా నన్ను సాన్ని పెట్టుకుని అని అనుకున్నకే పాపం తగలదు. భర్త కూడా భార్యను ఏమన్నా మనసు అనుకున్న పాపం తగలదు. ఇది ఉపనిషత్తుల పాపం తగులుతుంది అని ఉంది, కానీ సంబంధం లేదు. ఇంకా కొంత మన డెప్త్లో పోతే సూక్ష్మంలో ఆలోచిస్తే ఈ ఆలోచనలో పాపం లేదు, పుణ్యం లేదు, నీవు ఎట్లన్నా ఆలోచించుకో అనేది ఇక్కడ ఓకే. ఆలోచన మనకు తెలిసిపోయింది, అనేది పాపం లేదు, పుణ్యం లేదు, వదిలించుకునేది మహా గొప్పతనం అనుకున్నారు. రెండవది మాటలు, చేష్టలు. అయితే మాటలు పక్కకు పెడదాం, చేష్టల గురించి ఆలోచిస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఆలోచనలు ఇది తీసేసుకోగలుగుతాం, పట్టించుకోకుండా ఉండగలుగుతాం. ఎందుకంటే నీకు తెలిసిపోయి ఆలోచన పుట్టివని. ఇప్పుడు చేష్టలు అనేటివి, చేష్టలు అంటే కర్మలు, పనులు. మీరు బాగా ఆలోచించండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కర్మలు చేయాల్సి వస్తుంది. అంటే పనులు. కర్మలు అంటే ఏదో మన తగిలిన పాపం కాదు, పని, ఒక వర్క్. ఏ వర్క్? చూడడం వర్క్, మాట్లాడేది వర్క్. నేను మాట్లాడుతున్నా, ఒక పని చేస్తున్నా, మీరు వింటున్నారు, ఒక పని చేస్తున్నారు. అంటే ఈ మొత్తం A to Z భూమి మీద వకీలు, జడ్జి, సీఎం, ప్రైమ్ మినిస్టర్, పిచ్చగాడు, చెప్పుడు అందరూ పనుల మీద ఉన్నారు. పని లేని వాడు లేనలేడు భూలోకంలో. ఒకవేళ నువ్వు పని లేకుండా కూర్చున్నావు అనుకుందాం, నాకు ఏం పని లేదు, తింటున్నా పండుకున్నా, మేము ధనవంతం అని కానీ అట్లే కానీ ఉండి చచ్చిపోతే నీ పుట్టి వేస్ట్, దండగా అనమాట. వేస్ట్ పుట్టినావు, ఏం పని చేసినావు, పుట్టిపోయినావు. స్కూల్కి పోయి పిల్లగాడు చదువుకోకుండా ఇంటికి వస్తే ఏం లాభం? వాడు పోయి నిద్ర పోయి మళ్ళీ వచ్చి బ్యాగ్ తీసుకుని అట్లా కదా. అక్కడ నేర్చుకో, ఇక్కడ కూడా మనం నేర్చుకుంటున్నాం. ఓకే, కర్మలు అనేటివి పనులు. ఈ పనులు చూడండి, ఎవరిని జడ్జిమెంట్ చేయకూడదు, తీర్పు చెప్పకూడదు. నేను చెప్పేది బయట వ్యక్తుల గురించి, ఇంట్లో గురించి బాగా ఆలోచించుకోవాలి. ఫస్ట్ మనకు తలనొప్పి ఇంట్లో ఉంది, బయట లేదు. వాడు కొద్దిసేపు ఉండిపోతారు వాడు, కానీ ఎప్పుడు మనం జీవించేది వాడి దగ్గర కుటుంబ సభ్యులతో, పిల్లలతో, భర్త, భార్యతో, అమ్మ, నాయన, అత్తమామ, అల్లుడు వస్తాడు, బిడ్డ వస్తుంది, వీళ్ళు ఉంటారు కదా. ఇంట్లో కలిసి రచన గెలవాలి అంటే ఇంట్లో గెలవడం కష్టము. ఇక్కడ మనము దృఢ సంకల్పంతో ఉండాలి. అయితే చేష్టలు, భర్త చేష్టలు అట్లుంటాయి, భార్య చేష్టలు అట్లుంటాయి, పిల్లలు అట్లుంటాయి, అత్తమామ చేష్టలు అట్లుంటాయి, వాళ్ళ పనులు అట్లుంటాయి. ఎవరిని జడ్జిమెంట్ చేయకూడదు, తీర్పు చెప్పకూడదు, చూసుకుంటూ ఉండంతే. ఎందుకో చెప్తాను. బయట కూడా రౌడీలు ఉంటారు, గూండాలు ఉంటారు, ఎమ్మెల్యే ఉంటాడు, ఒక దోపిడీకారుడు ఉంటాడు, ఒక మోసగాడు ఉంటాడు, ఒక కూలికోరు ఉంటాడు. వాళ్ళను కూడా జడ్జిమెంట్ చేయకూడదు మనం. ఎందుకు? వాడు ఆ పనిలో నేర్చుకుంటున్నాడు. వాడు కొత్తగా భూమికి వచ్చి తక్కువ జన్మలు తీసుకున్నాడు కాబట్టి వాడు దొంగతనాలు చేస్తాడు, చంపుతాడు భార్యను. చూస్తుండు సాక్షిగా. వాడు రేపు అలా వచ్చితే మనం మాట్లాడు, నీకెందుకు అందుతుందా, ఇప్పుడే మారాలంటున్నావు, నువ్వు ఇప్పుడే చెడ్డకుండా అంటున్నావు. అట్లా కాదు, వాడు ఇంకా 4 జన్మలు తీసుకొని నేర్చుకుంటున్నాడు వాడు. చూడండి, భర్త కొంచెం తెలివి ఉన్నవాడు ఉంటే భార్య కొంచెం తెలివి తక్కువ భార్య ఉంటుంది. భార్య తెలివి ఎక్కువ ఉంటే భర్త తక్కువ ఉంటుంది. ఎందుకు వీళ్ళిద్దరు అంటే ఇంత డిఫరెంట్ ఎందుకున్నారంటే, ఎక్కువ తెలిసిన భార్యకు ఎక్కువ జన్మలు తీసుకున్నారు, తక్కువ తెలిసిన భర్తకు తక్కువ జన్మలు తీసుకున్నారు. ఆయనకి ఇంకా తెలియదు, నీతో తెలుసుకుని వచ్చిండు. ఎక్కువ తెలిసిన భార్యతో తక్కువ తెలిసిన భర్త జన్మ తీసుకొని నేర్చుకుంటున్నాడు. రాముడి దగ్గర సీతాదేవి 30,000 సంవత్సరాలు ఆగింది. రాముడు ఎప్పుడు కిందికి పోతే నేను అప్పుడు పోవాలి. ఆయన ఇప్పుడు బాగా వలగొడతాడు, బాగా తిప్పల పెడతాడు, నేను నేర్చుకుంటా అని అంత రోజులు వెయిట్ చేసింది అన్నమాట రాముడి కోసం. వచ్చినాక ఏం చేసిన రాముడు? అడుగుకోవాలి, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ అడవిలోకి వెళ్ళాలి, సాకరుడు అవమానం చేస్తాడు. అన్ని రకరకాల సమస్యలు రాముడి దగ్గర ఉంటే నేను గట్టిగా అవుతా అని సెలెక్షన్ చేసుకుని వచ్చింది. ఇక్కడ చేష్టలు, పనులు, కర్మలు మీరు చెప్తే ఎవడు వినడు.
మనం ఏదో వింటాడు అనుకుంటున్నాం, మనం వినడు వాడు. ఎందుకు వినడు అంటే వాడి గత జన్మల సంస్కారాలను బట్టి, గత జన్మల కర్మలను బట్టి, ఆ వాసనలను బట్టి వాడి జన్మలు అట్లా ఉంటాడు. మనం కన్నా వాళ్ళ కొరకు టైం వెచ్చించి నేను మారుస్తా, ఇతని చేష్టలు మార్చేస్తా అని నీవు కనుక టైం పెడితే నీ టైం అంతా వేస్ట్ అవుతుంది. చెప్పు, వదిలి చెప్పకుండా ఉండకూడదు. చెప్పు, ఇది చేసుకో, మంచిగా ఉంటుంది. నేను వినను, నేను అట్లే ఉంటా, ఓకే అని పట్టుకుండు. నీవు కన్నా వాళ్ళు ఎమ్మడి పడ్డావా, మన దెబ్బలు పడతాయి. నేను చిన్న ఎగ్జాంపుల్, నా దగ్గరికి ఒక ఆయన బాగా దెబ్బలు తిని వచ్చింది దాకా కొట్టిండు బాగా. ఈ ఎవరు కొట్టింది నేను అడిగిన. ఎవరంటే సార్ పక్కన భార్య పడతారు కొట్లాడుతున్నారు, భార్యను కొడితే నేను పోయినా, వాడు భార్య ఇష్టపడి నన్ను కొట్టిండు సార్ అన్నాడు. బాగా కొట్టిన చెప్పాను. ఆ ఇద్దరు భార్య భర్తలు కొట్లాడుతున్నారంటే అది నిజం కాదు, నాటకం. మనకు అంత పరిజ్ఞానం ఉండాలి, ఆ లెవెల్గా ఆలోచించాలి మనం. అయ్యో కొడుతున్నాడు, అయ్యో చచ్చిపోతుంది, ఎవడు కొడుతున్నాడు, ఎవడు చచ్చిపోతున్నాడు, రేపో పాపం వాళ్ళు మంచిగా అవుతారు, మంచిగా చెడ్డారు అడిగేది కదలా. అయితే ప్రాథమిక స్థాయిలో ఇది శరీరమే, నేను ఇంత లావుండా, నాకు ధనం ఉంది, కారు ఉంది, నా పేరు ఎల్లమ్మ పుల్లమ్మను అని నువ్వు అనుకుంటే అవి చూసి ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాను. నీ దగ్గర ఆ జ్ఞానం లేదు. అవి రెండు శరీరాలు కావు, భార్య భర్తలు ఆత్మలవి. ఆమె దెబ్బలు తినీకి వచ్చింది, వాడు కొట్టడానికి వచ్చింది. వాళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నారు, నాటకం అది. నీకు చూడడానికి ఓపిక లేదు. నువ్వు పైన పైన చూస్తున్నావు, కొట్లాడుతున్నారు, పీకులు ఆడుతున్నారు, చచ్చిపోతాడు. ఇట్లా ఆలోచించడం వల్ల నీ బుర్రంత ఖరాబ్ అయిపోతుంది. అంటే నీవు ప్రతిదాన్ని ఒక సాక్షిగా చూడగలిగితే, ప్రతిదాన్ని చూసి చూడగలిగితే వాళ్ళని యోగులు అంటాం, ఒక సాక్షిభూతం అంటాం. ఆ ఇంగిత జ్ఞానం మన లోపల వచ్చిందే, మన లోపల మార్పు వస్తుంది. చేష్టలు శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని యుద్ధం ఆపుదాం, అందరు చచ్చిపోతారు, వింటడేమో అని దుర్యోధన దగ్గరికి పోయి అడుగుతున్నాడు అనమాట. తెలుసు కృష్ణుడికి వీడు వినడని, ఆయన చెప్పి చూస్తున్నాడు ఒకసారి, ధర్మం కాబట్టి. దుర్యోధన యుద్ధము ఆపుదాం, నీవేం బాధపడద్దు, ఒక 5 ఊళ్ళు పాండవులకు నేను యుద్ధం ఆపుతాను. దుర్యోధనుడు ఏమంటాడంటే 5 ఊళ్ళు కాదు కదా, సూర్యగోపినంత ఇచ్చినా నేను యుద్ధం ఆపను అన్నాడు. ఎందుకు ఆపను అంటున్నాడు చెప్పండి? కాదు, అతని లోపల గత జన్మల సంస్కారాలు, నేను రాజును, నేను గెలుస్తా, సస్తి యుద్ధం జరిగి తీరాల్సిందే అంటున్నాడు. చేష్టలు ఆపలే మనం. ఆ గత జన్మల చెడు సంస్కారాలు, దుర్యోధనుడు ఈ జన్మలు అట్లా ఉంటాడు, భీష్ముడు అట్లా ఉంటాడు, కృష్ణుడు ఎన్నో జన్మలు తీసుకున్నాడు కాబట్టి, ధ్యానం చేసిన మనలాగా కాబట్టి ఆయన అంత మంచిగా ఉంటాడు. ఇప్పుడు గత జన్మల సంస్కారాలు మనల్ని పీడించి ఇబ్బంది పెట్టి మనం ఎదగకుండా చేస్తారా అంటే అవును. ఎన్నో జన్మల సంస్కారాల నుంచి మనం ఈ జన్మల ధ్యానంలోకి వచ్చాం. ఎన్నో జన్మల చెడు సంస్కారాల నుంచి ఆ రవి, ఆ గుండె అట్లా ఉంటాడు. గత జన్మల సంస్కారాలు ఈ జన్మల చేష్టలు అట్లా ఉంటాయి కాబట్టి వాళ్ళ పనులు, వాళ్ళ చేష్టలు మనం ఆపకూడదు. ఒక దుబ్బోడు బక్కోడు కొట్లాడింది, దుబ్బోడు బక్కోడు ఏం చేసి బక్కోని బాగా చూడు దెబ్బలు సపరిస్తే బక్కోని చాలా ఏం చేసిండు, కోటుకుపోయాడు. కోటుకుపోతే ఇద్దరు పిలిచింది, దుబ్బోని బక్కోని పిలిచి నిలబెట్టింది. జడ్జి అడుగుతాను, దుబాయ్న బక్కోని కొట్టినావా? కొట్టుకవా, వీడు సంపాదించి 2 ఏళ్ళు అన్నాడు. అట్లా అయితే వీనికి ఒక 50 రూపాయలు ఫైన్ వేయమని చెప్పి, ఇంకా ఫైన్ 50 రూపాయలు ఉంటుంది కదా, వాడు దేవుడు ఆడుతున్నాడు కట్టడానికి. అంత 500 నోటు ఉంది. 500 నోటు ఉంటే అందరూ అడిగాడు, చిల్లర 100 రూపీస్ నోటు ఉంది మన దగ్గర, చిల్లర 50 రూపాయలు ఇవ్వాలి కదా, 50 రూపాయలు తీసుకోవాలి కదా. అందరిని అడిగితే చిల్లర లేదన్నారు. వాడు ఏమంటున్నాడు జడ్జిని అంటే, సార్ చిల్లర లేదు, మళ్ళీ ఫస్ట్ ఒక దెబ్బ కొడితే 50 రూపాయలు కదా, ఇంకో దెబ్బ కొడితే 50 రూపాయలు పోతే కొట్టి 100 రూపాయలు అంటున్నాడు. అంటే వాడి సంస్కారాలు ఎట్లా ఉంది, ఫైన్ పడ్డా కూడా వాడు వినడు. చూసారా మన దగ్గర ఎట్లా అనుకున్నా ఉంది. అంటే ఈ బయట జరిగే చేష్టలు, ఇంట్లో జరిగే చేష్టలు మనము చెప్తే వాళ్ళు వినరు. ఎగ్జాంపుల్, పత్తి సార్ అన్న ఒక మంచి సైంటిస్ట్, ఆయన వేరే దేశంలో ఉంటాడు. సార్ మస్తు చెప్పిండు,
కూర తినం, చికెన్ తినం, మటన్ తినం అంటే చచ్చిపోయేవాడు తినడానికి. ఓరోసారి వాళ్ళ ఇంటికి పోయి ఆ ఫ్రిడ్జ్ తెరిస్తే మొత్తం నిన్న మొన్నటి పెట్టిన చికెన్ ఉందంట దాంట్లో. ఏమిట్లా ఫ్రిడ్జ్లా. అప్పుడు సారు బుర్ర తిరిగిందనే ఈ చేష్టలు ఎవడు మారడు సృష్టిలా. నా భార్య మారదు, నా కొడుకు మారడు, చెప్తే నా తమ్ముడు కూడా మారలేదు, మా ఆయన మారలే కదా. లాస్ట్కి ఆయన సోరియాసిస్ చచ్చిపోయాడు, తిని చచ్చిపోయాడు. సార్ మనం అందరం మారినాం కదా కొంత అంటే మీ లోపల మంచి సంస్కారం ఉంది కాబట్టి మీరు మారిండ్రు, మీరు లోపలికి వెళ్ళి మారిండ్రు. ప్రతిసారి చెప్పిండు నేను, నా గురువు చెప్తే మారలేదు, మీరు అట్లా అనుకోరు. ఇట్లా నా లోపల అద్భుతమైన సంస్కారం ఉంది, నా గత జన్మల ధ్యానం తెలుసు, ప్రచారం తెలుసు. నన్ను ఊరికి తట్టి లేపిండు మా గురువు సుభాష్, లేచి ధ్యాన ప్రచారం చేయమని చెప్పి నాకు మెలుగు వచ్చింది. మీరందరూ కూడా మెలుగు తెచ్చుకున్నారు తప్ప మిమ్మల్ని ఎవరు మార్చలే. మీకంతా మీ లోపల మంచి సంస్కారమే ధ్యానంలోకి తీసుకొచ్చింది మిమ్మల్ని. ఆ పాజిటివ్గా మీరు ఎప్పుడైతే ఉంటారో మీ లోపల మంచి వైబ్రేషన్ ఉంటుంది. చేష్టలు ఎవరికి సంబంధించిన వాళ్ళవి. ఆ గూండగాడు పొడిచిండు, పోలీసులు వస్తే పట్టుకపోతారు, తీసుకుపోయి జైలు పెడతారు. పోలీస్ చేస్తాడు, వకీల్ చేస్తాడు, రౌడీ చేస్తున్నాడు. మీరు చూస్తూ ఊపుకున్నాడు. వాళ్ళ లోపల మార్పు వస్తుంది కొద్ది రోజులు అయినాక, నిజంగా మార్పు వస్తుంది. మనం ఈ మార్పు రావడానికి ఎన్నో జన్మలు పట్టింది. ఓకే, చేస్తే ఏం చేయాలి? ఎవరిని బలవంతం చేయొద్దు. నువ్వు బలవంతంగా చేయలేకపోతే గల్లబడతారు వాళ్ళు, అవునా? గల్లబడతారు. ఇప్పుడు మీరు అంతేందుకు మాంసం తినొద్దని చెప్పి మీరు చికెన్ సెంటర్ మీద మటన్ మార్కెట్ మీరు దాడి చేస్తాం, బజీ అంటే కానీ వాడు ఊరుకున్నాడా? వాడు రివర్స్ అవుతాడు. వాడు ఎందుకు? వాడు తెలియదు, అజ్ఞానంలో ఉన్నాడు వాడు. ఇంకా నిజానంగా మాట్లాడు, రేపు మాకు వచ్చే జన్మల. ఇట్లా ప్రతి విషయంలో మనం చేష్టలు ఎవరివైనా, మన పిల్లలైనా కూడా వాడు నేను ఇంజనీర్ చేయమని చెప్పాలి. నేను డాక్టర్ అయితే డాక్టరే కావాలని చెప్పాలి. చేష్టలు. కానీ నువ్వు డాక్టర్ ఎట్లా ఇంజనీర్గా అతిసారు పెద్ద ఆయన వాళ్ళ బామ్మలు రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఓకే అమ్మని చేసినామని చెప్పారు. ఎందుకంటే మీరిద్దరు భూమి మీద వేరే కులంలో పుట్టి పెళ్లి చేసుకోవడం ఇచ్చింది మీరు. ఓకే అని చెప్పి మంచిగా ఉండేవాళ్ళు. చిన్న అమ్మాయి వేరే బాగుంటే డాడీ అంటే ఓకే అన్నారు. పెళ్లి చేసుకున్నాక ఆయన ఇబ్బంది పెట్టింది. మళ్ళీ వచ్చింది, డాడీ నన్ను ఇబ్బంది పెడుతున్నాను వదిలేస్తాను. ఓకే అని చెప్పి చేస్తాం. చూడండి, ఒక మహాపురువు ఎంత తెలివి ఉంటుంది. అరే ఎవరు బతకడానికి భూమికి వచ్చినప్పుడు నేనెందుకు వాళ్ళ జీవితంలో కాల రాయాలి? ఒకరి జీవితంలో ఏం పెట్టకూడదు. ఫస్ట్ ఏళ్ళు ఎక్కువ మన ఇల్లులో పెడుతున్నాం మనం. అక్కడ జాగ్రత్త ఉంటే నీకు బయటపడ్డట్టే. ఓకే, చేష్టలకు సంబంధం చేస్తున్నాం, ఎవరు చేస్తే వాళ్ళు చేయకపోవడం చేస్తున్నాం. మాటల కాడికి వచ్చినప్పుడు మనం మార్చాలి వాళ్ళని. ఈ మాటలు అనేటివి ఆత్మకు సంబంధించినవి, ఆలోచనలు మనసుకు సంబంధించినవి అయితే చేష్టలు భౌతిక శరీరం చేస్తుంది, కాలు చేతులు పనులు చేస్తాయి. నేను భయపడుతున్నాను నా శరీరం చేష్టలు. కానీ ఆత్మ ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. మాటలు ఆత్మ నుంచి వస్తున్నాయి కాబట్టి ఈ మాటల శక్తి ఉంటుంది కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆలోచనకు సంబంధం లేదు, చేష్టలకు సంబంధం లేదు. లోపల నుంచి వచ్చే మాటలతో జాగ్రత్తగా ఉండు సుమా. ఆలోచించి మాట్లాడు, అవసరం ఉంటే మాట్లాడు. పక్కవాడేమైనా తప్పుడు మాటలు మాట్లాడితే వాడిని వద్దని చెప్పు. వాడు వినకపోతే ఎదురు టొంగు పెట్టు, వాడిని బుద్ధికెట్టు బుద్ధి మంచి చేయడం మాటలు. ఎందుకంటే ఈ మాటలు భూమండలాన్ని మాంసాహారంగా మార్చేసింది. ఎవడెవడో వెనకటి తిన్నాడు, ఆ రాజులు రాణి అందరూ తిన్నారు. మన తాత ముతాత తిన్నాడు. తినేం చెప్పి వాళ్ళంటే ఆయన మోసం తిను బలవససుడు, అది మన పడుకునే జంతువులు, శక్తి వస్తుంది, తినకపోతే వీక్ అయిపోతావు అని ఆ మాటలు చెప్పడం వల్ల వాళ్ళు నిజం అనుకొని వాడు తిని వాడు ఇంకోని చెప్పి భూమండలం అంతా మాటల ద్వారా స్ప్రెడ్ అయ్యి ఎల్లయ్య పుల్లయ్య రామరమ్మ చెప్పుకుంటే కోట్ల మంది ఈరోజు మాంసాహారులుగా తయారైన కారణం ఏంటంటే మాటలు. మన మాటల శక్తి ఉంది. నీవు ఏదంటే జరుగుతుంది. అందుకే ఆలోచించి మాట్లాడాలి. ఏ మాట మాట్లాడి నాకు ఈ విషయం తెలుసా తెలియదా? తెలియదు ఊరికే రోజు మూసుకొని కూర్చో. ఎందుకు తెలియని విషయాలు మందికి చెప్పి అందరిని ఇబ్బంది పెడుతున్నాం? ఎగ్జాంపుల్, అర్జునుడు ఏం చెప్తున్నాడు కృష్ణుని కంటే, కృష్ణ నన్ను యుద్ధం చేయమంటున్నావు, మళ్ళీ అందరూ చచ్చిపోతారు కదా, చచ్చిపోయినాక నేనేం చేయాలి ఉండి అన్నాడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, అర్జున మాటలు సరి చేసుకొని చేసిన నాకు సంబంధం లేదు, ఇద్దరు చేయకపోతే వెళ్ళిపో, కానీ మాటలు సరిగ్గా మాట్లాడన్నాడు.
ఎందుకు కృష్ణ అంటే నీకు బుద్ధి లేదు. వాడిని చంపుతావు, వీళ్ళు చంపుతావు అంటున్నావు. ఎవరు చంపుతావు? అసలు ఆత్మకు సాగే లేదు కదా. నీకు ఆ సంగతి తెలియదు. నాకు తెలుసు ఆ సంగతి. నేను ధ్యానం చేసినా, నేను యోగిని కాబట్టి నాకు ఆ విషయం తెలుసు. నీవు బాణాలు వేస్తే శరీరాలు వదిలిపెడుతుంది ఆత్మ. మళ్ళీ వస్తారు వాళ్ళు భూమి మీదకి. ఎవరు చచ్చిపోతలేదు సృష్టిలో. ఆత్మకు సాగే లేదు. అది లోపల ఉండి దీన్ని నడిపిస్తుంది. శరీరాన్ని వదిలిపెడతాడు చేస్తావు కానీ ఆత్మ నువ్వు సంపాలి అంటున్నాడు అని ఏం చెప్తున్నాడు? ఆత్మ నీటి చేత తడపబడదు, అగ్ని చేత కాల్చబడదు అని చెప్తున్నాడు అనమాట. ఈ విషయం అప్పుడు చెప్పిండు. నువ్వు ఉల్టా పంట మాట్లాడదు. అయినా మాటలు సరి చేసుకో. చూసారా, చేష్టలు నీ ఇష్టం అని చెప్పిండు దుర్యోధనుని. కానీ మాటల కాడికి వచ్చారు సరి చేసుకోవాల్సి వస్తుంది. మన ఇంట్లో మనం మాంసం బంద్ చేసినాం, తినవా తిను, మాంసం బంద్ చేయవద్దు, ఏం చెప్తాడు అన్న చూసుకో కొట్టాలి. మరి తప్పదు. నువ్వు అతను కానీ చెప్పిందన్నా అతను అయితే సరే నేను కూడా తింటలే, ఇంకా నువ్వు కరెక్ట్ చెప్పినావు అని ఇద్దరు ఇట్లా తయారైపోయి గదిరించి బెదిరించి నచ్చజెప్పి ఒప్పించి మాంసం బంద్ చేయాలి. ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి, ఎక్కడ పెరగాలి అక్కడ పెరిగి, ఇక్కడ తగ్గాలి అక్కడ తగ్గే వ్యక్తిత్వం మన లోపల తీసుకొచ్చుకోవాలి. మాటలు సరి చేసుకోవాలి. భర్త దగ్గర చక్కగా మాట్లాడాలి. ఏదైనా ఇంటికి వచ్చిన బంధువుకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, గౌరవించాలి. కూర్చోండి సార్, వీళ్ళు దాకరా టీ దాకరా అని మంచిగా మాట్లాడి ఒప్పించి వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి. ఏదైనా ఒక వస్తువు ఇచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడాలి. మర్యాద లేని మాటలు మాట్లాడకూడదు. మనం స్పష్టత ఉండాలి మాటల. నేను మాట్లాడే మాటలు ఆలోచించి మాట్లాడుతున్నాను అంటే ఆలోచనలు ఏం చేయాలి మనం? దాంట్లో ఏమి లేవు, పట్టించుకోడు. బాగోలేదు పుణ్యం ఎట్లా వచ్చినాయి పట్టించుకోవద్దు. చేష్టలు సాక్షి భావన ఎవడన్నా కాకపోతే ఆ కేసీఆర్ అట్లా గొప్ప మన సంబంధం. ఆ రాజకీయ నాట అట్లా ఉంటాడు, దౌర్భాయ మాట మాట్లాడుతున్నాడు. మాట్లాడాలి. వాడు చచ్చిపోతే మళ్ళీ వస్తుంది భూమి. చేష్టలకు సంబంధం లేదు, భర్త చేష్టలకు సంబంధం లేదు. కాకపోతే చెప్పి చూడండి. ఒకవేళ వద్దు అన్నాడు, ఓకే అయినా మంచిదని చెప్పాలి. ఇంకా వాళ్ళని వద్దు, ఇంకా వాళ్ళకి గల్లగల పట్టుకోవద్దు. ఇబ్బంది చాలా ఎక్కువైతుంది. ఈ చేష్టలు ఇబ్బంది ఎట్లా ఎక్కువైతుంది అంటే, నేను మా అమ్మాయి కూడా పెళ్లి చేసుకోమ్మా, పెళ్లి చేసుకో, 2-3 సంబంధాలు చూసిన వాళ్ళు అన్నారు. పునాడు వచ్చి వెళ్ళాను అతను చెప్తుంది దాంట్లో నేను వేరే ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. ఓహో, నాకు కూడా సార్ జరుగుతున్నాయి అని. సరేలేమా ఎట్లా ఉంటాయంటే నేను తోలుకోసం డాడీ షూ ఎట్లా ఉంటాడు, నీకు నచ్చితే ఓకేనా సరే చూపించి మంచిగా ఉన్నాడు. వేరే క్యాస్ట్ వాళ్ళు, వేరే మతం కిచెన్స్ వాళ్ళు. నేను కన్నా నా బిడ్డను చేసుకోవద్దని కుట్టి హింసించి వాళ్ళిద్దరిని విడదీసిన అనుకున్నాం. ఓకే, వేరే వాళ్ళకి పెళ్లి చేసిన. నేను వచ్చే జన్మల అటువంటి పాత్ర పోషించాలి. నేను మళ్ళీ పుట్టాలి, మళ్ళీ వేరే క్యాస్ట్ ప్రేమించాలి. నేను మా తల్లిదండ్రులు ఆల్రెడీ వాళ్ళు ఉంటారు, నా ఇవి అవుతాయి. ఇవి నాకు తెలుసు కాబట్టి ఈ వాళ్ళ జీవితంలో ఏళ్ళు పెట్టి నేనెందుకు కాల్చుకుంటాను ఆయన. పిల్లలు కాదు, మూడు కాదు, పెళ్ళం కాదని పత్రిక గారు చెప్పింది కదా, అది నిజమే. చెప్పినంత మాత్రం నేనెట్లా నమ్ముతా? నాకు కూడా అనుభవంలోకి రావాలి కదా, నేను కూడా చూడాలి కదా నిజమా కాదని. అంతా నేను ఒప్పుకోను. అట్లా చేసిన సంబంధం లేదు, మాటలు సరి చేసుకుందాము. ఓకేనా? అందరికీ నమస్కారం.